దేవుడు చెప్పింది యాజ్ ఇట్ ఈస్ గా యెహోషువ చేశాడు. యెహోషువ చెప్పింది యాజ్ ఇట్ ఈస్ గా శూరులు, యోధులు, యాజకులు, ప్రజలందరూ కూడా చేశారు. 7వ మారంతా తిరిగిన తర్వాత యెహోషువ చెప్పాడు, ఇప్పుడు దేవుడు మనకి ఇవ్వబోతున్న జయము కొరకు స్తుతించండి అన్నారు. దేవునికి స్తోత్రం. ఒకసారి మనమందరం కూడా ఆ మాటలు విందాం. యెహోషువ జనులకు ఇలాగా ఆజ్ఞించెను, కేకలు వేడి, యెహోవా ఈ పట్టణము మీకు అప్పగించుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చెప్పిన మాట యెహోషువ చెప్పినప్పుడు వారందరూ కూడా విధంగా చేయడానికి సిద్ధపడిపోయారు. ఇక్కడ ఒక మాట ఉంటది, యెహోషువ అంటాడు, కేకలు వేయుడి, యెహోవా ఈ పట్టణమును మనందరికీ అప్పగించుచున్నాడు. ఇక్కడ కేకలు వేయుడి అని ఉంటుంది. ఇంగ్లీష్ లో ఏమంటుందో తెలుసా అండి? షౌట్ ఫర్ ద లార్డ్ అని ఉంటుంది. దాని అర్థం ఏంటో తెలుసా? ప్రభువును స్తుతించండి, ప్రభువును స్తుతించండి. దేవుడు ఈ పట్టణమును మనకు అప్పగించబోతున్నాడు, ప్రభువును స్తుతించండి అని ఆ మాట యొక్క భావనకు అర్థం ఇస్తున్నాడు. దేవుడు ఈ పట్టణమును మనకు అప్పగించబోతున్నాడు, స్తుతించండి, కేకలు వేయండి అనగానే నిజంగా యెహోషువ చెప్పినట్టు వారందరూ దేవుడు స్తుతించగా ఏం జరిగిందో తెలుసా అండి? 20వ వచనం, యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుట చక్కగా పట్టణ ప్రాకారము ఎక్కి పట్టణమును పట్టుకుని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాజకులు బూరను ఊదగా ప్రజలందరూ దేవుని స్తుతించగా ఆ పట్టణము ప్రాకారం అంటండి ఒక్కసారి కూలిపోయిందంటండి. దేవునికి స్తోత్రం. సియోను బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి. యోవేలు 2:15. ఉపవాస ఉజ్జీవ కూడిక నిర్వహించు తేదీ 2025 జనవరి 23వ తేదీ గురువారం ఉదయం 10 గంటలకు, సాయంత్రం 6 గంటలకు. నిర్వహించు స్థలం అంబేద్కర్ భవన్, వీరమ్మ పార్క్ దగ్గర, భీమవరం. వాక్యోపదేశకులు పాస్టర్ ఏ జాన్ మోజేష్ గారు, కల్వరీ చర్చ్ భీమవరం. పాస్టర్ ఎన్ జాన్ కెనడీ గారు, భీమవరం. ప్రత్యేక గ్రీటింగ్స్ పాస్టర్ కస్తూరి అగస్టిన్ గారు, పాస్టర్ జి కుమారమ్మ గారు. మీ సమస్యల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. వివరముల కొరకు పాస్టర్ ఎన్ జాన్ కెనడీ గారు, సెల్ నంబర్ 7702292060. అందరూ ఆహ్వానితులే.